హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎలా చెప్పుకుందామా చేయండి. నలందాపురం నుండి భిక్షు సంఘంతో కూడి పాటలి గ్రామం చేరాడు బుద్ధగురుడు. తమ గ్రామంలోకి వచ్చాడని గృహస్థు శిష్యులు భక్తి సత్కారములతో ప్రణమిల్లి పూజించి, గురుదేవ, మా గ్రామమునందు ఆవసదాగారమును నూతన భవనం నిర్మించబడింది. మరి అతిథి సత్కారములకు భిక్షు సంఘముతో తాముండుటకు ఎంతయో తగియున్నదని మనం చేసుకున్నాం. బుద్ధుడు అంగీకరించాడు. సాయంకాలం పాత్ర చివరములను ధరించి భిక్షు సంఘముతో అతిథిశాలను ప్రవేశించి సభా మధ్య స్తంభము ఆనుకొని తూర్పు ముఖమై కూర్చున్నాడు. చుట్టూ ఉన్న ఉపాసకులను చూసి మహాత్ముడు ఇలా అన్నాడు: గృహస్థులారా, దురాచారులైన గృహస్థు 5 రకములైన చెడ్డకు ఆరవారమవుతున్నాడు. ఎలాంటి 5 చెడ్డలు అంటాం? ఏంటవి చూద్దామా? శీలభ్రష్టుడగు వాడు సంపదకు దూరమగును, అపకీర్తి పాలగుచున్నాడు. సంఘంలో గౌరవం కూడా పోద్ది. సభా సమాజములందు సన్మానమును పోగొట్టుకుంటున్నాడు. అశాంతితో మరణించుచున్నాడు. మరణించాక నరకమును పొందుతున్నాడు. గృహపతులారా, శీలవంతుడైన సదాచారి అయిన గృహస్థు ఇందు మళ్ళీ దానికి వ్యతిరేకంగా శీల సంపద కలిగిన వాళ్ళు మంచివాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్తున్నారు. ఎలాగా? గృహపతులారా, శీలవంతుడు సదాచారి అయిన గృహస్థు ఇందు 5 విధములైన లాభమును పొందుతున్నాడు. జీవించి ఉండగానే మహాసుఖములకు పాతుడగుచున్నాడు. జీవించి ఉండగానే పద్ధతిగా ఉంటే అవి కూడా పద్ధతిగానే ఉంటాయి, సుఖంగా ఉంటారనమాట. సత్కీర్తిని నలువైపులా వ్యాపింపజేసుకుంటున్నాడు. కీర్తి వస్తుంది, ఇది మంచివాడరా, వీడు బాగా నడవడికి బాగుంది, ఇలాగని అందరు ప్రజలు చెప్పుకుంటారు. నలువైపులా మంచి సత్కీర్తి వస్తుంది. సభా సమావేశములకు సన్మానించబడుతున్నాడు. మంచివాళ్ళు కదా, అతను మంచివాడు, ఏదో ఒక ఉపకారం ఉంటుంది, మాట బాగుంటుంది, పిలవండని సమావేశాల్లో సన్మానించబడుతున్నాడు. శాంతితో దేహమును విడుస్తున్నాడు. ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడు శాంతిగా ఉంటాడు. శాంతితో దేహాన్ని విడుస్తున్నాడు. మరణించి సుగతిని పొందుతున్నాడు. మరణించాక ఉత్తములకి ఏంటి? మంచి గతులే, ఉత్తమ గతులే దొరుకుతాయి. ఆ రాత్రి పొద్దుపోయే వరకు గృహపదులకు ఇలాగే బోధించి బుద్ధ భగవానుడు ఇలాగే బోధనలతో వాళ్ళని ముంచెత్తి ఆనంద పరవశులైపోయారు అందరూ. ఆయన బోధ విని ఎంత బాగా బుద్ధ భగవానుడు మనకు చెప్పాడు అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ, మేము ఉపాసకులుగా మమ్మల్ని చేర్చుకోండి, మమ్మల్ని మీ శిష్యులుగా చేర్చుకోండి, మంచి దారి చూపించారు మాకు అని ఎంతో పొగుడుతూ, ఎంతో అంజలి ఘటిస్తూ, నమస్కరిస్తూ వదలలేక గురుదేవుణ్ణి వదిలి ఇళ్ళకు వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ చక్కగా అనుసరించి ఆ శీలవర్తన, ఆ ప్రవర్తన ఏదైతే ఒకటి మంచి వచ్చిందో దాని వెనక ఈ 4 మంచులు వస్తాయి అన్నమాట. ఇలా బుద్ధుని బోధనలు అనేకం ఉన్నాయి. చాలా వరకు చెప్పుకున్నాం, కొంతవరకు చెప్పుకున్నాం, ఇంకా చెప్పుకుంటే ఎంతైనా ఉంటుంది. విన్నారు కదా, వినండి, అలవాటు చేసుకోండి, విని ఆనందించండి. ఆనందించడమే కాదు, పాటించండి ఆచరణకి. సరేనా? రేపు ఇంకొకటి చెప్పుకుందాం. బాయ్.